నమస్తే. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ లో తెలంగాణ సీఎం రేవంత్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గాడ్సేను మాత్రమే బీజేపీ ఇప్పటిదాకా ఆదర్శంగా తీసుకుందని, ఇప్పుడు కిమ్ ను కూడా బీజేపీ ఆదర్శంగా తీసుకుంటోందని విమర్శించారు. అయితే ఓట్ చోరీ లేకపోతే సీట్ చోరీ, ఈ రెండే బీజేపీకి తెలుసు అన్నారు. మీనాక్షి నటరాజన్ పై అసలు కేసే లేదన్నారు సీఎం రేవంత్. సంఖ్యాబలం లేకపోయినా మధ్యప్రదేశ్ లో మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్బుద్ధి బయటపడిందన్నారు. ఈ ఘటనతో అటు ప్రజాస్వామ్య వ్యతిరేకిగా ఇటు మహిళా వ్యతిరేకిగా బీజేపీ నిలిచిపోయిందన్నారు. ఈ వివాదం నుంచి బయటపడేందుకు తమపై బీజేపీ నేరపూరిత దాడికి దిగిందని సీఎం రేవంత్ విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి తనను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. తెలంగాణకు వచ్చేందుకు వెళ్లేందుకు పోటీ చేసేందుకు పవన్ కు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నందునే పవన్ పై మంత్రులు మాట్లాడారని రేవంత్ స్పష్టం చేశారు. హిట్లర్ తనకు ఆదర్శమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్ తమకు ఆదర్శం అని చెప్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ రాలేదన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. కేటీఆర్ ఆదేశాలను కిషన్ రెడ్డి ఢిల్లీలో పాటిస్తున్నారని ఆరోపించారు. పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల కాకపోవడానికి కారణం కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ప్రధానితో కిషన్ రెడ్డి ఒక్కసారైనా మాట్లాడారా అని సీఎం రేవంత్ నిలదీశారు. ఇక ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ రోజు రాహుల్ గాంధీని కలిసిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అయితే ఈ సమావేశంలో ఈ చిట్చాట్ లో 4-5 అంశాల గురించి ఆయన చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. ఒకటి, మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను ఆర్ఓ తిరస్కరించుతున్నది చాలా దురదృష్టకరం, బాధాకరం. అసలు ఇంత దారుణం ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతుందని ఎవరు కూడా ఊహించరు. ఆర్ఓ తీసుకున్నటువంటి నిర్ణయం సబబు కాదు. అసలు నోటీసులు ఇచ్చినటువంటి నోటీసులను మెన్షన్ చేయాలని కూడా ఎక్కడ ఫార్మ్ 26 లో లేనప్పుడు ఆర్ఓ దాన్ని ఎందుకు పర్టికులర్ గా తీసుకున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటి వరకు కూడా బీజేపీ గాడ్సేనే ఆదర్శంగా తీసుకుందని అందరూ కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు కిమ్ ని ఆదర్శంగా తీసుకుని నార్త్ కొరియా కిమ్ ని ఆదర్శంగా తీసుకున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి బీజేపీ ఎదిగిపోయింది అని ఆయన విమర్శలు గుప్పించారు. అసలు మూడో అభ్యర్థికి స్థానం లేనప్పుడు మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే అందరికీ కూడా వాళ్ళ దుర్బుద్ధి బయటపడింది. అంటే ఓట్ చోరీ చేయాలి, లేకపోతే సీట్ చోరీ చేయాలి. ఓట్ చోరీకి అవకాశం లేకపోయింది కాబట్టి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరించి సీట్ చోరీ చేశారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. అందరూ కూడా తాము ఓడిపోయేంత వరకు కూడా తాము బలవంతులని కూడా అందరూ అనుకుంటారు. ఏదైతే మహాభారతంలో దుర్యోధనుడు కూడా అదే అనుకున్నారు. అదేవిధంగా మహాభారతం రామాయణాల్లో ఎంతో మంది బలవంతులు మనం చూసాం. వాళ్ళందరూ కూడా చివరికి ఏ గతి పట్టిందో మనకి తెలుస్తుంది. సో అదేవిధంగా బీజేపీ కూడా వాళ్ళ యొక్క ఈ అగాధ వాళ్ళు చేస్తున్నటువంటి ఘాతకాలకు ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్తారని కూడా చెప్పడం జరిగింది. అసలు మీనాక్షి నటరాజన్ పైన కేసే లేనప్పుడు ఆ కేసును కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్లి ఏ విధంగా చెప్తారు. అయినా శ్రీలత ఎవరైతే ఉన్నారో కేసు పెట్టిన శ్రీలత కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారే అని కూడా ఆయన చెప్పారు. మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ కి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఈ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఇద్దరు కూడా ఈ సీట్ చోరీ ఓట్ చోరీ గురించి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ వ్యతిరేకంగా ఈ సాక్ష్యాలను అక్కడికి మధ్యప్రదేశ్ కి పంపి ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలాగా చేశారంటూ ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారని కూడా ఆయన ఆరోపణలు గుర్తించారు. ఇక ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ప్రజలకు అదేవిధంగా రాష్ట్రానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినందువల్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. అంతేగాని మాకు వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఆయనకు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా రాష్ట్రానికి రావచ్చు, ఎప్పుడైనా రాష్ట్రానికి వెళ్ళొచ్చు. అంతేగాని ఎక్కడైనా పోటీ కూడా చేయొచ్చు.
అదేవిధంగా పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు ఆయన సభకు ఆయన సమావేశానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని అడిగినప్పుడు అది పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కొంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అక్కడ కొంత వివాదం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు నిరాకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటూ ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఇక హైడ్రాకి సంబంధించి ఏదైతే హైడ్రా విషయంలో నాకు హిట్లర్ ఆదర్శం అని చెప్పి ఆయన అన్నట్లుగా వచ్చినటువంటి వార్తలను ప్రస్తావించినప్పుడు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఐఐసిసి కూడా తీవ్రంగా కొంత ఖండించింది అన్న వార్తలను ఆయన దగ్గర విలేకరులు ప్రస్తావించినప్పుడు, ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా హిట్లర్ ని ఆదర్శం అని చెప్తారా, నేను ఆయన నాకు ఆదర్శం అని కానీ లేదా ఆయన నాకు రోల్ మోడల్ అని కానీ నాకు ఫిలాసఫీ ఆయన ఇదని కానీ నేను ఎప్పుడు హిట్లర్ ఫిలాసఫీ నేను నమ్ముతున్నాను కానీ నేను ఎప్పుడు అనలేదు. ఆ హైడ్రా అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందో అన్న దాని మీద చర్చ జరిగింది. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పడం జరిగింది కానీ నేను అలా అనలేదని కూడా ఆయన చెప్పారు. ఇక మూడో అంశం కేబినెట్ కి సంబంధించి ఆయన ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా కూడా కేబినెట్ విస్తరణ జరుగుతుందా అన్న వార్తలు వస్తున్నాయి. ఈ రోజు రాహుల్ గాంధీని కలిశారు, సో అదేవిధంగా ఇతర పెద్దలను కూడా కలిశారు కాబట్టి కేబినెట్ విస్తరణ జరుగుతుందా అంటే అటువంటిది ఏమీ లేదని చెప్పి తను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా కూడా పేపర్లే రాస్తున్నాయి. మొత్తం 66 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 66 మందికి మంత్రులు అయ్యే అర్హత ఉంది. కాకపోతే 17 మందికి ఇవ్వగలం, ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేస్తాం, అంతేగాని ఇప్పుడు ఆ అవకాశం లేదన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే మోడీని నిన్న మోదీతో జరిగినటువంటి సమావేశం సందర్భంగా మోదీ ఎక్కువగా అంటే ఆయన కౌగిలించుకున్నట్లంటే ఆయన చేయి వేయటం అవన్నీ చూస్తుంటే మోడీకి అతి దగ్గరగా మీరు చేరువయ్యారని అన్నట్లుగా ఉంది. అంటే ఆయనే నన్ను నా చేయి పట్టుకున్నారు కానీ నేను ఆయన చేయిని నేను పట్టుకోలేదు. హ్యాండ్ హోల్డింగ్ అంటే తెలంగాణకు కేంద్రం చేయూతనిస్తున్నట్లుగానే మనం దాన్ని అర్థం చేసుకోవాలి, వేరే విధంగా అర్థం చేసుకోవడానికి లేదు. అయితే మోదీ దగ్గర ప్రధాని దగ్గర తెలంగాణకు ఏం కావాలన్నది స్పష్టంగా ఇవ్వటం జరిగింది. కానీ కేటీఆర్ ఆదేశాలని ఇక్కడ మోదీ చాలా సానుకూలంగా స్పందించారు. ఏదైతే ఫడ్నవీస్ గానీ 1500 ఎకరాలు 9 హెక్టర్స్ కావాల్సినటువంటి 15 ఎకరాలని ఫడ్నవీస్ తో మాట్లాడి తెలంగాణకు ఇప్పించండి అన్నప్పుడు మోదీ సానుకూలంగా స్పందించారు. కానీ కిషన్ రెడ్డి ఇక్కడ కేంద్ర మంత్రిగా తెలంగాణను రిప్రజెంట్ చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి మాత్రం అసలు తెలంగాణకి ఒక పని కాకుండా తెలంగాణకు విడుదల కాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. అక్కడ కేటీఆర్ ఇషారా చేస్తే ఆయన సిగ్నల్ ఇస్తే ఇక్కడ దానికి తగ్గట్టుగా ఇక్కడ డాన్స్ చేస్తున్నారు కిషన్ రెడ్డి. ఒక్క పని కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క ప్రాజెక్టు గురించి కూడా కేబినెట్ లో కానీ లేకపోతే ప్రధాని దగ్గర కానీ ఆయన మాట్లాడలేదు. ప్రధానికి ఒక్క లేఖ కూడా ఆయన రాయలేదు అన్న విషయాన్ని ఆయన ఆరోపిస్తూ ఎక్కడైనా ఒక లేఖ రాసినట్టు చూపిస్తే నేను దేనికైనా సిద్ధమని కూడా ఆయన చెప్పారు. కానీ కిషన్ రెడ్డి ఎందుకు ఆ విధంగా చేయలేకపోతున్నారు? గతంలో 7 మండలాలని గెలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చంద్రబాబు నాయుడు అక్కడ గట్టిగా పట్టుబట్టినట్లు ఇప్పుడు తుమ్మిడిహట్టి కూడా 1500 ఎకరాలు కనుక ఇవ్వకపోతే తెలంగాణకు నేను కేబినెట్ మీటింగ్ రాను లేకపోతే రాజీనామా చేస్తాను అని గట్టిగా పట్టుబట్టి ఎందుకు కేంద్రం దిగురాదు, ఫడ్నవీస్ ఎందుకు మనకు 1500 ఎకరాలు ఇవ్వరు అని కూడా చెప్తూ ఈ 2 ప్రాజెక్టులు ఏదైతే మూసీ రీజన్ విషయం కానీ లేకపోతే మెట్రో ఫేజ్ 2 కానీ ఈ 2 ప్రాజెక్టులు కూడా బీజేపీ ఎంపీలు ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఉన్న చోటనే వస్తుంది. ఆ బీజేపీ 8 మంది ఎంపీలు కూడా ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్టు గురించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు. మెట్రో ఫేజ్ 2 కూడా ఇప్పటి వరకు ఐఆర్ఎఫ్సి నిధులను ఇంకా మంజూరు చేయకపోవడం, నిధులను విడుదల చేయకపోవడానికి కూడా కారణం కిషన్ రెడ్డి. వాళ్ళ దగ్గర పోయి కిషన్ రెడ్డి ఈ నిధులను మీరు కనుక విడుదల చేస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డికి పేరు వచ్చే ఎలక్షన్ లో ఆయన గెలిచే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరణకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా లీగల్ గా ఏం చేయాలన్నది కూడా మేము ఆలోచిస్తున్నాం అన్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.